శంకుకర్ణవాచ కపర్దినం త్వాం పరతః పరస్తాత్ గోప్తారమేకం పురుషం పురాణం వ్రజామి యోగీశ్వరమీశితారం ఆదిత్యమగ్నిం కపిలాధిరూఢం త్వాం బ్రహ్మసారం హృది సన్నివిష్టం హిరణ్మయం యోగినమాదిమంతం వ్రజామి రుద్రం శరణం దివిష్టం మహామునిం బ్రహ్మమయం పవిత్రం సహస్రపాదాక్షి శిరోభియుక్తం సహస్రరూపం తమసః పరస్తాత్ తం బ్రహ్మపారం ప్రణమామి శంభుం హిరణ్యగర్భాధిపతిం త్రినేత్రం యత్ర ప్రసూతిర్జగతో వినాశః ఏనావృతం సర్వవిదం శివేతి తం బ్రహ్మపారం భగవంతమీశం ప్రణమ్య నిత్యం శరణం ప్రపద్యే అలింగమాలోక విహీన రూపం స్వయం ప్రభుం చిప్పతిమేక రూపం తం బ్రహ్మపారం పరమేశ్వరం త్వాం నమస్కరిష్యే నయతో అన్యదస్తి యం యోగినస్త్యక్త సబీజయోగాః లబ్ధ్వా సమాధిం పరమాత్మభూతాః పశ్యంతి దేవం ప్రణతోస్మి నిత్యం తం బ్రహ్మపారం పరమస్వరూపం నయత్ర నామాది విశేష క్లుప్తిః న సందృశే తిష్ఠతి యత్స్వరూపం తం బ్రహ్మపారం ప్రణతోస్మి నిత్యం స్వయంభువం త్వాం శరణం ప్రపద్యే యద్వేదవాదాభిరతా విదేహం సబ్రహ్మ విజ్ఞానమభేదమేకం పశ్యంత్యనేకం భవతః స్వరూపం తం బ్రహ్మపారం ప్రణతోస్మి నిత్యం యతః ప్రధానం పురుషః పురాణో బిభర్తి తేజ ప్రణమంతి దేవాః నమామితం జ్యోతిషి సన్నివిష్టం కాలం బృహంతం భరతస్వరూపం వ్రజామి నిత్యం శరణం గుహేశం ప్రాణం ప్రపద్యే గిరిశం పురాణం శివం ప్రపద్యే హరమిందుమౌళిం పినాకినం త్వాం శరణం వ్రజామి. ఈ విధంగా సరిగ్గా 10 శ్లోకములతో స్తోత్రం చేశాడు. ఇప్పుడు శంకుకర్ణుడు ఈ ప్రేతాత్మకి విముక్తి కలిగించిన వాడు, స్వామివారి మీద శ్లోకములు 10 రాసి జపం చేసిన వాడు అందరూ చూస్తుండగా శివలింగంలో లీనమైపోయాడు. అబ్బా, ఈ కపర్దీశ్వర లింగము యొక్క మహిమ ఇంతింతని వర్ణించలేమని దేవతలు పుష్పవృషం కురిపించారు. శరీరం విడిచాక శివుడిలో కలిసిపోవాలనే కోరిక కలిగిన వాడు ఎవరినో ఉంటే చేయొద్దండి, అందరూ ఎత్తేస్తారు. ఈ స్తోత్రాన్ని, ఇందాక నేను చెప్పిన స్తోత్రాన్ని వినండి. ఎలా వింటారో కొంచెం జాగ్రత్తగా వినండి. పఠేచ్ఛ సతతం శుద్ధ బ్రహ్మపారం మహాస్తవం. ఈ స్తోత్రమునకు బ్రహ్మపారము అంటే బ్రహ్మజ్ఞానముతో కూడినటువంటి మోక్షం ఇచ్చేటటువంటి స్తవం అని పేరు. ప్రాతకాలము ప్రాతః మధ్యాహ్న సమయే సయోగం ప్రాప్నుయాత్ పరం అంటే ఉదయము మధ్యాహ్నము చదివినవాడు విన్నవాడు అటువంటి పరమయోగం పొందుతాడు, శివుడిలో కలిసిపోతాడు. అంటే అండం యావజ్జీవితం వినమన్నాడు,